మెడికల్ మిషనరీగా పనిచేస్తుంది. చూసుకో ఒక హాస్పిటల్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరిగింది. మా హాస్పిటల్ యొక్క సేవార్థమై నిధులు సమకూర్చేందుకు నేను ఇంగ్లాండ్ వచ్చాను. చాలా సంతోషం. మీరు పట్టణాల్లో పరిచయం లేదంటే గ్రామాల్లో పరిచయం చేస్తున్నారా? కోల్కతా పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని గ్రామాల్లో కూడా పరిచయం కొనసాగుతున్నారు. అయితే మీరు మాకు సహాయం చేయాలి. మా పాస్టర్ గారు విలియం కేరీ గారు భారతదేశం వెళ్ళి సేవ చేయాలని కోరికతో ఉన్నారు. కానీ మా బాప్టిస్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే వారు తిరస్కరించారు. చాలా సంతోషం. మీ పరిచయం కొరకు ఎంతటిది సమకూర్చాలనుకుంటున్నారు? $1 మిలియన్ సమకూర్చాలనుకుంటున్నాను. $1 మిలియన్ అయితే 2-3 సంవత్సరాలు పరిచయం చేసి సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు డాక్టర్ థామస్ గారు మన విలియం కేరీ గారిని భారతదేశం తీసుకెళ్ళే ఉద్దేశం ఉంటే ఆ సహాయం చేస్తే మేము మీ మెడికల్ పరిచయకు కావలసినటువంటి నిధులన్నీ కూడా మేమే సమకూరుస్తాం. చాలా సంతోషం. నాకు కావాల్సింది కూడా అది. నా పని సులువుగా ఉంటుందని నేను అనుకోలేదు. అంతా దేవుని కృప. మీరు చెప్పినట్లే కేరీ గారు నాతో కూడా భారతదేశం నేను తీసుకెళ్తాను. చాలా ధన్యవాదాలు. మేరీ టీ తీసుకురా. విలియం కేరీ ప్రార్థనా పూర్వకంగా భారతదేశం మిషనరీగా వెళ్ళడానికి వారు సిద్ధపడుతుంది. మూడు సంవత్సరాల తర్వాత ప్రేమికి మళ్ళా చాలా సంతోషంగా బాగున్నావా? ఏం చేస్తున్నావు? నా చదువు పూర్తయింది. ఇంటి దగ్గర ఉంటున్నా. నువ్వు ఏం చేస్తున్నా? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం. మరి ట్రీట్ ఏంటి? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నది. సర్ప్రైజింగ్ గిఫ్టా? ఏంటి చెప్పు. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి మన పెళ్ళి ఏర్పాటు. అంతేనా? సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంటే ఏదో కూల్ డ్రింకో నెక్లెస్ అనుకున్నాను. సరే, మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు మా ఇంటికి? ముందు మా అమ్మ నాన్నలతో మాట్లాడి మీ అమ్మ నాన్నలతో మాట్లాడమని చెప్తాను. ఓకే సరే. బాయ్. ఈ సమయంలో అబ్బాయి తన తల్లిదండ్రులు ఒప్పించడానికి శ్రీనివాసరావు శర్మ గారు వారి తండ్రి దగ్గరకు వస్తాడు. నాన్న వచ్చావా? ఏంటి సంగతులు? నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నాన్న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమన్నా? ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన కులం అమ్మాయినా? మన గోత్రమేనా? మన కులమే నాన్న. చాలా మంచి అమ్మాయి. మన సుబ్రహ్మణ్య అమ్మాయి. సుబ్రహ్మణ్య శర్మ గారు అమ్మాయా? సుబ్రహ్మణ్య శర్మ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. సుబ్రహ్మణ్య గారి గురించి అయితే చాలా మంచి అమ్మాయి ఉంటుంది. అవునా? థ్యాంక్స్ నాన్న. మన పెళ్లి కూర్చున్నందుకు. సరేనా? సోమవారం వెళ్ళి మనం పెళ్లి మందులు మాట్లాడేసి వస్తాం. చాలా సంతోషం నాన్న. నన్ను ఆశీర్వదించాను నాన్న.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ సమయంలో ఈశ్వర్ భారతీయ సంఘ పెద్దలు ముగ్గురు కలిసి విలియం కేరీ గారిని అలాగే డాక్టర్ థామస్ గారికి నిధులు సమకూర్చి ఇద్దరిని భారతదేశం సాగనంపడానికి ప్రార్థన పూర్వకంగా వారి యొక్క సంఘము దగ్గరకు వచ్చి ప్రార్థనతో వారిని సాగనంపుతారు. అలా పెట్టుకో చేప ఉంటుంది రే పెట్టినా పెట్టాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మంగళ దేవ, ఈ సమయంలో కూడి మేము ప్రార్థించే భాగ్యం మాకు అందించింది పొందాలి ప్రభా. ముఖ్యంగా విలియం కేరీ గారికి, డాక్టర్ థామస్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి భారతదేశాన్ని మిషనరీ సేవ కొరకు ప్రయాణం మేము వెళ్ళుచుండగా వారి ప్రయాణం అంతట్లోనూ మీరే తోడు నడిపించమని, వారి మిషనరీ సేవ అంతట్లోనూ అనేక మందికి మాదిరిగా అనేక ఆత్మలను నింపి మీ ద్వారా నడిపించండి, గొప్పవాళ్ళు అనిపించండి. అలాగే థామస్ గారి మెడికల్ మిషనరీ అంతట్లో జీవించిందని చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ విధంగా విలియం కేరీ గారు క్రీస్తు శకం 1800 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టారు. తద్వారా వారి యొక్క కళ నెరవేర్చడమే కాకుండా మిషనరీగా పరిచయం చేయాలనే గొప్ప తలంపును ఆచరణలో చూపించబోతూ ఉన్నారు. అయితే విలియం కేరీ గారు కలకత్తా ప్రాంతం వచ్చారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విలియం కేరీ గారిని పరిచయం చేయడానికి వారు అప్పగిస్తారు. ఈ సమయంలో విలియం కేరీ గారు కుటుంబంతో గడవడం, అక్కడ వారు తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ అయిపోవడంతోనే కుటుంబం యొక్క గడిచేటటువంటి పరిస్థితి కొంచెం కష్టంగా మారుతుంది. అటువంటి సమయంలో విలియం కేరీ గారు ఒక ఉద్యోగం చేస్తే మన కుటుంబాన్ని గడపవచ్చు, తద్వారా అవకాశాలు తర్వాత అవే వస్తాయనే గొప్ప తలంపుతో ఎవరితోనైతే భారతదేశం ఆయన వచ్చారో డాక్టర్ థామస్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి ఏదైనా సహాయం అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు విలియం కేరీ గారు డాక్టర్ థామస్ గారి దగ్గరికి కలవడానికి వారు వెళ్తున్నారు. మీకు చాలా కృతజ్ఞతలు. ఈ సహాయం వలన దేవుడి గొప్ప వలన భారతదేశానికి మిషనరీగా వస్తుంది. కానీ ఇక్కడ సువార్త సేవ చేయడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. నేను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నా కుటుంబం గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అన్ని ఇబ్బందులు పడుతున్నావా? మరి ఎంతకాలం నన్ను కలవలేదు? నా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. దాని కొరకు ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు తెలిసిన అవకాశం ఏదైనా ఉంటే చెప్పమని ఆశిస్తున్నాను. అదెంత మాట? మద్నాపూర్లో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడికి 2 నీలి మంది ఫ్యాక్టరీలు ఉన్నాయి. మొన్ననే ఈ మధ్య కలిసినప్పుడు మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని నాతో అన్నాడు. నీవు సరైన సమయానికి నన్ను వచ్చి కలిసాను. చాలా ఆ మేనేజర్ ఉద్యోగం నాకు ఇప్పించాను. నేను కొంతకాలం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఒక పని, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తాను. నువ్వు తీసుకెళ్తే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. సరే. తెరసండి ఇప్పుడు మద్నాపూర్లో ఇండిగో ఫ్యాక్టరీకి
ఓనర్గా ఉన్నటువంటి జార్జ్ గారి దగ్గరకు విలియం కేరీ గారు ఉద్యోగం కొరకు వెళ్ళనైనారు. అయ్యా వందనాలు. నా పేరు విలియం కేరీ. నన్ను డాక్టర్ థామస్ గారు పంపించారు. ఈ ఉత్తరాన్ని మీకు ఇవ్వమన్నాను. కూర్చోండి. చాలా సంతోషం. మీకు ఉద్యోగం కావాలి? మేనేజర్ ఉద్యోగం చేస్తారా? చేస్తాను. సంతోషం. అబ్బాయి కృతజ్ఞంగా ఈ సమయంలో విలియం కేరీ గారు ఇండిగో ఫ్యాక్టరీలో చేరి సుమారు 6 సంవత్సరాలు ఆ ఉద్యోగం చేస్తూ పగలు ఉద్యోగం చేస్తూ రాత్రులు సమయం దొరికినప్పుడల్లా బైబిల్ను బెంగాల్ భాషలోనికి తర్జుమా చేశారు. ఈ విధంగా 6 సంవత్సరాల్లో తనకున్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి పాండిత్యాన్ని బట్టి ఆయన న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన గ్రంథాన్ని బెంగాల్లోకి అనువదించారు. అయితే ఈ యొక్క తర్జుమా అనేటటువంటిది ఆనాటి దినాలలో ఉన్నటువంటి 5వ సాంప్రదాయం చేత భయంకరమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినను విలియం కేరీ గారు నిరుత్సాహపడకుండా దానిని మరలా తన యొక్క ఓర్పుతో, విజ్ఞతతో, జ్ఞానంతో దానిని మరలా ఒక మంచి భాష సంబంధించినటువంటి రీతిగా న్యూ టెస్టమెంట్ వారు రాయడం అనేది జరిగింది. నాది పిఎక్స్. భాషా పాండిత్యం లేని ఒక గ్రంథాన్ని తర్జుమా చేయడం అంటే మహా విషయమా? అన్ని శుద్ధ తప్పులేనండి. అవునండి, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. ఈ సమయంలో అబ్బాయి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమ్మాయి తండ్రి అయినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గృహానికి వెళ్ళి వీరిద్దరి యొక్క వివాహాన్ని గురించి మాట్లాడి వారిని ఒప్పించి వివాహ ముహూర్తాలు పెట్టుకొని రావడం జరుగుతుంది. నమస్కారం అండి సుబ్రహ్మణ్య గారు. నమస్కారం అండి. ఎవరు? నేనండి శ్రీనివాసరావుని. మా అబ్బాయి సురేష్ అండి. మా అబ్బాయిను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నారంటండి. మీరు అనుమతిస్తే వివాహం చేద్దామని వచ్చామండి. ఈ పిల్ల ఈ ప్రేమ పెళ్ళిళ్ళు మా ఇంట వంట జరిగేదండి. శాంతించండి సుబ్రహ్మణ్య గారు. ఎంతో చక్కగా చదువుకున్నారు. మేము కూడా మీ కులం వారిమే. మా అబ్బాయి మీ అమ్మాయి బాగా ప్రేమించుకున్నారు. మా అబ్బాయి బుద్ధిమంతుడు. అంతకన్నా పెళ్లి చేయడానికి ఇంకా ఏమి కావాలండి? అలా కాదండి. అయ్యో బావగారు, అన్నీ మర్చిపోండి. అంతకన్నా మంచి సమయం ఏముంటుంది చెప్పండి. సరేనండి.
మీరు మరీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉంది. బేసిక్గా చేద్దాం. సరేనండి బావగారు, మేము వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం మరి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సమయంలోనే విలియం కేరీ గారి దగ్గరికి మరొక ఇద్దరు, జాస్వా మార్ట్మన్, విలియం వాట్, ఇద్దరు వ్యక్తులు భారతదేశంలో ఒకరు టీచర్గా పనిచేయడానికి, బైబిల్ సంబంధమైన ముద్రలు చేయడానికి ఒకరు వచ్చి విలియం కేరీ గారిని కలిసి వారితో మాట్లాడటం జరుగుతుంది. ఏయ్ నా పేరు జాషువా మాస్టర్. నేను భారతదేశం టీచర్గా పనిచేయడానికి వచ్చాను. ఇతను నా ప్రియ స్నేహితుడు విలియం వాట్, ఇతను ఒక ఫ్రెండ్. చాలా సంతోషం. ఇంటికి మీరు వచ్చిన పని ఏంటి? కూర్చోండి. మీరు సువార్త సేవకై వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు నాకు సువార్త సేవలో సహాయం చేస్తానని మాట ఇస్తే మనందరం కలిసి పశ్చిమ బెంగాల్లోని కలకత్తా దగ్గర శ్రీరాంపురం అనే గ్రామంలో సువార్త సేవ చేయడానికి డచ్ వారు అనుమతి ఇచ్చిన్నారు. కాబట్టి మీరు అనుమతిస్తే మనందరం వెళ్ళి అక్కడ సువార్త సేవ చేయవచ్చు. సరే, ప్రార్థన చేసుకొని సువార్త సేవకు బయలుదేరి. ప్రార్థన చేద్దాం. మొదలు పరిశుద్ధుడ, పరమదాసుడ, మహోన్నతుడ, ఈ ప్రశస్త నామానికి వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇలాగ నీ చిత్తాన్ని బట్టి మా ముగ్గురిని వివిధ దేశాల నుంచి ఈ భారతదేశానికి మిషనరీ సేవకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. మా ముగ్గురిని ఏకం చేసి ఈ శ్రీరాంపురం అనే గ్రామంలో సువార్త సేవ చేయుటకు నువ్వు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి నీకు స్తుతులు తండ్రి. మేము చేస్తున్న ఈ మిషనరీ సేవలో మాకు తోడుగా ఉంటూ అనేక మంది అన్యజనులను క్రైస్తవులుగా మార్చడంలో మాకు సహాయం చేయమని, మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని కొద్ది మనవులు మానక్షకులు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నామం తండ్రి. ఆమేన్. ముగ్గురు కలిసి శరంపూర్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున వీరు సువార్త ప్రారంభించాలని నిర్ణయం చేసుకుని అక్కడ ఒక గుడారం ద్వారా వారి పరిచర్యను ప్రారంభిస్తారు. కాబట్టి వారి సేవలు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డాయంటే ఈ ముగ్గురు కలిసి ఎంతో బలమైనటువంటి విశ్వాసం రావడం చేత వారు అన్ని విషయాల్లో కూడా విజయం సాధిస్తూ వచ్చారు. విలియం కేరీ గారు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని, భాషా పాండిత్యాన్ని వాటన్నిటినీ కూడా కలగలిపి వారు సువార్త పరిచర్య జరిగించడంతో పాటు బైబిల్ను అనేక భాషలలోకి తర్జుమా చేసి దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని భాషలలో ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలనే గొప్ప జిజ్ఞాసతో వారు బైబిల్ను అనువదించడం చేస్తారు. అంతేకాకుండా వారికి చిన్ననాటి నుండి కూడా బోధని శాస్త్రమంగా చాలా ఆసక్తి కనబరిచేవారు. అలాగే ఒక ప్రాంతీయ బాప్టిస్ట్ సంఘాన్ని నెలకొల్పి ఆ సంఘం ద్వారా అనేక రీతిలుగా సువార్తను ప్రచారం చేయొచ్చు. కొంతకాలానికి ఆ సంఘాన్ని దేశీయ సంఘముగా దానిని తర్ఫీదునిచ్చి అనేక కోణాలలో భాష ద్వారాను, బోధ ద్వారాను, కాపరి కూడా ప్రదేశస్తుల్ని పెట్టి వారు సంఘాన్ని, బాప్టిస్ట్ సంఘాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే విలియం వాట్ ఒక ప్రింటర్గా విలియం కేరీ చేసినటువంటి తర్జుమాలన్నింటినీ కూడా ఆయన అచ్చువేసే బాధ్యత. అలాగే వీరు ఒక స్కూల్ను స్థాపించి
1918వ సంవత్సరంలో తర్ఫీదు కొరకు తర్ఫీదుని బైబిల్ సంబంధించిన తర్ఫీదుని ఇవ్వడానికి, అలాగే విద్యను బోధించడానికి వీరు సిరంపూర్ కళాశాల అనే దానిని వీరు ప్రారంభించారు. ఈ కళాశాల ద్వారా అనేక మంది విద్యలోనూ వేదాంతంలోనూ వారు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నటువంటి సమయంలో డాక్టర్ ఫెడరిక్ ఫోర్ రాజుగారి ద్వారా, డెన్మార్క్ రాజుగారి ద్వారా 1827వ సంవత్సరంలో బీడీ పట్టాలు ఇచ్చేటటువంటి అనుమతిని పొందారు. ఈ విధంగా వారి యొక్క సేవలు శ్రీరాంపూర్ అనే ప్రాంతంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అనేక రకాలుగా వారి యొక్క పరిచర్య, వారి యొక్క సామాజిక స్పృహ, అలాగే సోషల్ రిఫర్మేషన్లో కూడా వారు పాల్గొని దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. కాబట్టి ఈ సమయంలో మనం చూడబోయేటటువంటి ఈ యొక్క సన్నివేశం ఏంటంటే, ఈ ప్రేమికులిద్దరూ తల్లిదండ్రుల యొక్క అనుమతితో వారు వివాహం చేసుకుని ఒక 5 సంవత్సరాలు వారి యొక్క దాంపత్య జీవితం జరిగిన తర్వాత వారికిద్దరు బిడ్డలు వారు కలుగుతారు. ఆ 5 సంవత్సరాల తర్వాత అనుకోని రీతిగా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పటికీ ఒక మరణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఏమిటి చెప్పు, ఎంత వైద్యం చేసినా నయం కావడం లేదు. ఈ మాయదారి జబ్బు నీకే రావాలండి, మనకి ఎందుకండి ఎంత బాధ? మనమేం చేస్తామే, భగవంతుడు ఇలా రాసి పెట్టాడు. మనం ఎవరికి అపకారం చేయలేదు కదండి, ఎందుకు మనకి ఎంత బాధ? పోనీలేవే, ఇప్పుడు అన్నీ ఉందని పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారండి, బాగానే చదువుకుంటున్నారండి పిల్లలు. పిల్లలు బాగా చూసుకో, ఈ జబ్బు నయమయ్యేలా లేదు, నన్ను కాటికి చేర్చేలా ఉంది. అంత మాట అనకండి, దేవుడు మనకి ఏ అన్యాయం చేయడండి. ఆరోగ్యం ఇస్తే మంచిదే కదే, ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా ఉండొచ్చు. ఇంకేమీ కాదండి, మనం సంతోషంగానే ఉంటాం, మనం ఎప్పుడు ఆనందంతో కలిసి ఉంటాం. నాన్న, అమ్మను బాగా చూసుకోండి, అమ్మ మాట వినాలి. మీరు కూడా నాకు బాగా చదువుకోవాలి. సరేనండి, ఈ మాట ప్రకారం అందరినీ బాగానే చూసుకుంటాం. ఈ సమయంలో విలియం కేరీ గారు, విలియం వార్డ్, జాస్టర్ మార్క్స్మన్లు వారి యొక్క భవనంలో కూర్చొని వారు అనేక రకాలుగా చర్చిస్తూ బైబిల్ సంబంధమైన ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా అయ్యా, ఊరి బయట ఘోరం జరిగిపోతుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అతని చేతుల్లోనే వాళ్ళ భార్యను కూడా వేసి తగలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. అవునా? చెప్తాను. అషిత్
రాశి బాబా కట్టండి. Excuse me, Pablo. ఆ శ్రీమంతుడు సమయం సమయిస్తుంది. ఈ సమయంలో విలియం కేరీ గారు వారి బృందంతో కలిసి ఈ హైందవ శ్మశానానికి వారు వెళ్తారు. ఈ సమయంలో ఎంతో గాఢంగా ప్రేమించుకొని వారి భవిష్యత్తు మీద ఎన్నో కలమైనటువంటి కుటుంబంలో అనుకోకుండా ఒక విషాదం జరుగుతుంది. ఆ విషాదానికి పర్యవసానం అక్కడ ఆ అమ్మాయిని మూర్ఖంగా అమానుషంగా ఆ భర్త స్థితి మంటల్లో వేయడానికి ప్రయత్నించిన సమయంలో విలియం కేరీ గారు అలాగే ఆ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినటువంటి డల్హౌసీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. సమయం కూడా మించిపోతూ ఉంది. దుర్ముహూర్తం వచ్చి వేళ ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ భార్య కూడా చనిపోదా? నాకండి మీ దౌర్జన్యం. ఒక వ్యక్తి ప్రాణాలు తీసి హక్కు ఎవరిచ్చారు? ఏ హక్కుతో ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలనుకుంటున్నారు? నాకండి మీ మూఢనమ్మకాలు. ఒక స్త్రీని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మా మతం మా ఆచారాలు మా ఇష్టండి. మా సంప్రదాయాలు మట్టి కలపడానికి వచ్చారా? ఒక గవర్నర్ గా శాసిస్తున్నాను. ఇక మీదట సతీ సాగరంలో కానీ శిశు మరణాలు కానీ జరగడానికి వీల్లేదు. జాగ్రత్త. అయ్యా ఆయన అలాగే చెప్తాడు. మన సాంప్రదాయాలు ఏం తెలుసా? రండి వేయండి. ఆపండి 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 ఆపండి. ఈ పూర్వక ఆలోచనలు. నా భర్త చనిపోతే నేను చనిపోవాలా? ఏ మంత్రం చెప్తుంది? ఏ గ్రంథం చెప్తుంది? అజ్ఞానంగా సాంప్రదాయంగా మీరు తోసి వేస్తే చూడేస్తాం అనుకుంటారా? పెద్దవాళ్ళైనా మీకు న్యాయం లేదా? పెద్దవాళ్ళని మీరు న్యాయంగా ఉండి మర్యాదను పాటించండి. బాగా చెప్పావమ్మా. నీలాంటి యువత దేశానికి సమాజానికి ఎంతో అవసరం. ఈ మత ప్రశ్నలు వాళ్ళ ముఖం చదువుకుంది కదా, మరి అందుకే కళ్ళు నెత్తికే మరి. అందుకే ఈమెను ఈ పిల్లల్ని మన మతం నుండి వెలివేసుకున్నాం. నేను ఇస్తాను ఆశ్రయం. నీ పిల్లలకు స్కూల్ చెప్పిస్తాను. నీకు ఉద్యోగం ఇస్తాను. నువ్వే కాదు, నీలాంటి యువత అనేక మంది ఈ దేశంలో మత మూర్ఖత్వానికి బలైపోతున్నారు. నీ భర్త చనిపోతే నువ్వు చేసుకున్న పాపమా? ఈ లోకంలో అనేక మంది ఇంకా అలానే ఉన్నారు. నేటికి ఈ సమాజంలో సతీ సాగమనం, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గృహహింస అనేకం సర్వసాధారణమైపోయాయి. ఈ లోకంలో ఇంకా మానవత్వం వెలగాలి. దేవుడు ఈ లోకాన్ని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. దేవుడు ఈ సృష్టికి ఆధారం ఎలాగో అయి ఉన్నాడో అలాగనే ఈ సృష్టి తరతరాలు సాగాలంటే స్త్రీ కూడా అంతే ఆధారమై ఉంది. కాబట్టి మానవత్వాన్ని వెలిగిద్దాం. ప్రతి వ్యక్తిని గౌరవిద్దాం. మనలో మన సహోదరుని గౌరవించే ఆలోచన మనలో వెలగాలి. కాబట్టి మనందరం కలిసి దేవుడి నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తూ దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఈ లోకాన్ని వెలిగించడానికి ముందుకు వెళ్ళాలి. రామా ఈ విధంగా కూడా వారి యొక్క
ఆర్థికవేత్తగా మాత్రమే కాక వారు సామాజిక స్పృహ కొరకు కూడా పోరాడి తన చివరి ఊపిరి వరకు కూడా సామాజిక సేవ కొరకు దేవుని సేవ కొరకు వారి యొక్క కళను ఈ రీతిగా నెరవేర్చుకున్నారు. కాబట్టి ప్రతి జీవితంలో ఈ విధమైనటువంటి దర్శనము కళా స్పృహ మన జీవితంలో ఉంటే విలియం కేరీ గారు ఈరోజు వారి యొక్క జన్మదినోత్సవం ద్వారా మనకు ఒక స్ఫూర్తి కావాలని ఈ యొక్క చిన్న ప్రదర్శనను ప్రదర్శించి మనందరికీ ఒకసారి జ్ఞాపకం చేసినందుకు బీడీ సెకండ్ ఇయర్ వారికి, ఫస్ట్ ఇయర్ వారికి, ఓరియంటేషన్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ వారందరికీ ఒకసారి తప్పక ద్వారా ప్రార్థన పరిశుద్ధ మా గొప్ప తండ్రి ఈ యొక్క స్కిట్ అంతలో మీరు తోడు నడిపించినందుకు తెలుస్తున్నాం మా ప్రభు. విలియం కేరీ గారిని మేము మాదిరి చేసుకుని వారి యొక్క ప్రేరణ మా జీవితంలో కలిగి ఉన్నతమైన సేవ చేయడానికి కృపను దయచేయండి. మా ప్రభుని కుమారుడిని యేసుక్రీస్తుతో వేడుకొంచున్నాం మా తండ్రి.